హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో ఈరోజు మనం ఒక బ్యాంక్ షేర్ గురించి డిస్కస్ చేద్దామండి. ఎస్ బ్యాంక్ యొక్క పూర్తి ఫండమెంటల్ అనాలిసిస్ ఈ వీడియోలో మీరు చూడొచ్చు. సో ఎస్ బ్యాంక్లో లేటెస్ట్గా నిన్న ఒక పోస్ట్ అయితే మనం మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. దాని యొక్క షేర్ హోల్డర్ ప్యాటర్న్ ఏదైతే ఉందో బ్యాంక్ ఆఫ్ బ్యాంక్స్ అని చెప్పేసి, సో దీంట్లో ఆల్మోస్ట్ 66% స్టేక్ అనేది బ్యాంక్సే అక్వైర్ చేశాయి. మనకు తెలిసిన విషయమే ఎస్ బ్యాంక్స్లో జరిగిన ఫ్రాడ్ అనేది. దాని తర్వాత ఆర్బీఐ రిక్వెస్ట్ వల్ల ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎల్ఐసి, ఐసిఐసిఐ బ్యాంక్ ఇలా 10 బ్యాంక్స్ వచ్చేసి ఇందులో 10,000 crores ఇన్ఫ్యూజ్ చేయడం జరిగింది ఈ బ్యాంకుని కాపాడడానికి అని చెప్పేసి. సో దాని గురించిన డీటెయిల్స్ చూద్దాము. అలాగే దాంట్లో ఒక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాల్సింది ఉందండి. ఎందుకంటే వాళ్ళు 10,000 crores ఇన్ఫ్యూజ్ చేసిన తర్వాత లేటెస్ట్ నిన్న రిలీజ్ చేసిన షేర్ హోల్డర్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే జస్ట్ ఇన్ 2 weeksలో వాళ్ళు దాదాపుగా 15 crores షేర్స్ని అమ్మడం జరిగింది. దాంట్లో నుంచి ఒక 3 బ్యాంక్స్ 15 crores షేర్స్ని అమ్మడం జరిగింది. దాని గురించిన డీటెయిల్స్ చూద్దాం. అలాగే దీంట్లో స్పెషల్గా ఏదైనా కంపెనీ యొక్క ఫేర్ వాల్యూని మనం ఎలా తెలుసుకోవాలి, సో కంపెనీ యొక్క ప్రైస్ అనేది ఎంత ఉంది, కమింగ్ డేస్లో ఎంతకు వెళ్తుంది అనేది ఎలా తెలుసుకోవాలి, సో దాని గురించిన మెయిన్ ఫ్యాక్టర్స్ వేటిని మనం యూజ్ చేస్తామనే క్యాలిక్యులేషన్స్ ఈ వీడియో ఎండ్లో మీరు చూడొచ్చు. అలాగే మన కామెంట్ సెక్షన్లో మన ఛానల్ ఫాలోవర్ అయిన మన ఫ్రెండ్ ఒకరు అడగడం జరిగింది, ఎస్ బ్యాంక్లో 10 రూపీస్కి బ్యాంక్ షేర్స్ కొన్నాయి కదా, మనకెందుకు ఆ ప్రైస్లో రావు అని చెప్పేసి. సో మనం ఏ ప్రైస్లో అయితే స్ట్రైక్ చేస్తామో, మనం కొనేటప్పుడు ఏ ప్రైస్లో అయితే కొంటామో ఆ ప్రైస్లోనే మనకి షేర్ అనేది అలాట్ అవుతుంది. దాంట్లో ఎటువంటి చేంజ్ ఉండదు. సో ఈ బ్యాంకులో అయితే ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది, 3 years వరకు లాకిన్ పీరియడ్ అని చెప్పేసి. సో ఎవరైతే 100 shares కంటే ఎబో షేర్స్ ఉన్నారో వాళ్ళు వాళ్ళ స్టేక్లో నుంచి 25% కంటే బిలో మాత్రమే అమ్మవచ్చు ఈ 3 yearsలో. అంతకంటే ఎక్కువ షేర్స్ని అమ్మడానికి వీల్లేదు. 100 లోపు ఉంటే మాత్రం పూర్తి షేర్స్ని అమ్మవచ్చు. 100 కంటే ఎబో షేర్స్ ఉంటే కనుక పూర్తి షేర్స్ని అమ్మలేరు అనమాట. 25% మాత్రమే అమ్మవచ్చు అనమాట. సో మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ట్విట్టర్లో, టెలిగ్రామ్లో ఫాలో అయితే కనుక మీకు లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో మన ఛానల్లో ఎటువంటి స్టాక్ని కూడా రికమెండేషన్ పర్పస్లో తెలియజేయడం జరగదండి. సో కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే ఈ వీడియో కూడా. ఈ బ్యాంక్ అనేది టోటల్లీ నెగ్లిజిబుల్ బ్యాంకు యాజ్ పర్ మై అడ్వైస్. సో దీన్ని ఇన్వెస్ట్ చేయడానికి ఏ రకంగా కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే చూడండి. దీంట్లో మీకు క్యాలిక్యులేషన్స్ అండ్ అనాలిసిస్ గురించిన పూర్తి వివరాలు తెలుస్తూ ఉంటాయి. సో మీరు మీకు సంబంధించిన స్టాక్స్ ఏవైనా సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ ప్రాసెస్ని యూజ్ చేస్తే ఆ స్టాక్ వాల్యుయబులా కాదా అనేది మీకు తెలుస్తుందన్నమాట. సో ఈ స్టాక్ వచ్చేసి 2005లో చూసుకున్నట్టయితే 13 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ వచ్చేసి 2018కి వచ్చేసరికి 400 రూపీస్ వరకు వెళ్ళిందండి. సో ఆల్మోస్ట్ 1000% కంటే ఎబో కూడా ఇది రిటర్న్స్ ఇచ్చింది. ఆ తర్వాత దీంట్లో జరిగిన ఫ్రాడ్స్ అనేవి చూసిన తర్వాత ఈ స్టాక్ అనేది చాలా షార్ప్గా ఫాల్ అయ్యి 5 రూపీస్ 65 పైసా వరకు కూడా ప్రీవియస్ మంత్లో, మార్చ్ మంత్లో వెళ్ళడం జరిగింది. సో దీంట్లో మనకు తెలుసు రానా కపూర్ గారు మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్నారు. సో ఇలా ఇందులో ఫ్రాడ్ అనేది జరిగింది అని చెప్పేసి 2017-18 టైంలో చూసుకున్నట్టయితే ఈ బ్యాంక్ అనేది చాలా మంచి గ్రోత్ చూపిస్తూ ఉండే. అప్పుడు ఎన్పిఎస్ తగ్గుతూ ఉన్నాయి, గ్రోత్ అనేది కనిపిస్తూ ఉంది. కాబట్టి చాలా మేజర్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు చాలా హయ్యెస్ట్ ప్రీమియంలో కూడా దీన్ని పర్చేస్ చేయడానికి ముందుకు రావడం జరిగింది. దానివల్ల దీని ప్రైస్ అనేది అమాంతంగా పెరగడం కూడా జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే ఆర్బీఐ గైడ్లైన్స్ చూసిన తర్వాత, ఆర్బీఐ దానిపైన ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఎన్పిఎస్ ఏవైతే వీళ్ళు బ్యాలెన్స్ షీట్లో మెన్షన్ చేయకుండా దాచి ఉంచిన ఎన్పిఎస్ బయటకు వచ్చాయో సడన్లీ వీళ్ళ బ్యాంక్ అనేది పడిపోవడం స్టార్ట్ అయిందనమాట. సో దీంట్లో ఎప్పుడు ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంటుందండి. సో లేటెస్ట్గా నిన్న కూడా చూసుకున్నట్టయితే వాధవాన్ బ్రదర్స్ అనేవాళ్ళు వాళ్ళ ప్రొటెక్షన్ అరెస్ట్ కాకుండా యాంటీ బెయిల్ అనేది అప్లై చేయడం జరిగింది. సో వీళ్ళు డిహెచ్ఎఫ్ఎల్ యొక్క ప్రమోటర్స్ అండి, కపిల్ వాధవన్ అండ్ ధీరజ్ వాధవన్ అని చెప్పేసి. మనకు తెలుసు దీంట్లో ఉన్న ఎన్పిఎస్లో మేజర్ స్టేక్ అనేది 3700 crores దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ది కూడా ఉంది. సో దాని గురించి వీళ్ళు ఇంటర్నల్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటే ఈ ఫండ్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అని చెప్పేసి రానా కపూర్ గారి పైన కూడా కేసులు ఉన్నాయి. సో ఇలాగే వాధవన్ బ్రదర్స్ పైన కూడా కేసులు ఉన్నాయి. సో ఇప్పుడు లేటెస్ట్ క్వార్టర్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఎస్బీఐ అక్వైర్ చేసుకున్న తర్వాత ఎస్బీఐ అఫీషియల్ ప్రశాంత్ కుమార్ గారు తెలియజేసిన డీటెయిల్స్ ప్రకారం అనలిస్టులు ఎవరైతే గెస్ట్ చేశారో 12% వరకు దీని యొక్క ఎన్పిఏ ఉంటుంది అని చెప్పేసి, గ్రాస్ ఎన్పిఎస్ ఉంటుంది అని చెప్పేసి గెస్ట్ చేశారో దానికంటే చాలా ఎక్కువ మొత్తంలో ఇక్కడ సెప్టెంబర్ క్వార్టర్లో
మనకి ఎన్పిఎస్ కనిపిస్తున్నాయని చెప్పేసి తెలియజేయడం జరిగింది. 18.87% అనేది నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ దీంట్లో ఉన్నాయండి. చాలా భయంకరమైన విషయం ఇది. సో 40,709 crores అనేది ఎన్పిఎస్గా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది చాలా నెగటివ్ థింగ్ అనమాట. సో ఎస్ బ్యాంక్లో జరిగిన విషయం మనకు తెలుసు, ఎస్ బ్యాంక్ను కాపాడడానికి అని చెప్పేసి, ఎందుకంటే బ్యాంకింగ్ పైన ఉండే సెంటిమెంట్ అనేది ఫెయిల్ అవుతుంది కాబట్టి రిటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే దీంట్లో బ్యాంకులలో కామన్ మ్యాన్స్ డిపాజిట్ చేసిన మనీని కాపాడాల్సిన అవసరం గవర్నమెంట్ పైన ఉంది, ఆర్బీఐ పైన కూడా ఉంటుంది. కాబట్టి ఏ ఒక్క బ్యాంక్ అయినా కూడా ఫెయిల్ అయిందంటే టోటల్ బ్యాంకింగ్ వ్యవస్థపైనే నమ్మకం పోయి ఏ కామన్ మ్యాన్ కూడా బ్యాంకులలో డబ్బులు అనేది డిపాజిట్ చేయరు. కాబట్టి ఆర్బీఐ రిక్వెస్ట్ వల్ల 10 బ్యాంకులు వచ్చేసి దీంట్లో 10,000 crores ఇన్ఫ్యూజ్ చేసి మరి కాపాడాలి అని చెప్పేసి డిసిషన్ తీసుకున్నారు. ఆల్రెడీ స్టేక్ను తీసుకోవడం కూడా జరిగింది. సో ఆ తర్వాత దీంట్లో మేజర్ 8 డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ అయితే 10,000 crores ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అది 10 రూపీస్ పర్ షేరు ఆ బ్యాంక్ యొక్క స్టేక్ని అక్వైర్ చేసుకోవడం కూడా జరిగింది. సో ఆ తర్వాత మనకు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే ఈ రకంగా కనిపిస్తుందండి. సో దీంట్లో 68.61% అనేది డిఐఎస్ యొక్క స్టేక్ అనేది కనిపిస్తుంది. సో ఇది మన ఇండియన్ యొక్క బ్యాంకింగ్ సెక్టార్ యొక్క స్టేక్ అనమాట. సో 27.55% అనేది రిటైల్ ఇన్వెస్టర్స్ దగ్గర ఉంది. ఎఫ్ఐఎస్ వచ్చేసి కేవలం 1.9% మాత్రమే ఇందులో స్టేక్ కలిగి ఉన్నారు. సో ప్రమోటర్స్ యొక్క స్టేక్ చూసుకున్నట్టయితే చాలా మినిమల్గా 1 to 2% అనేది మనకు కనిపిస్తుంది. సో ఈ ప్రమోటర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసిన తర్వాత లేటెస్ట్ న్యూస్ ఏంటి అంటే దీంట్లో నుంచి ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 60% కలిగి ఉందండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఈచ్ 9.94% స్టేక్ అనేది కలిగి ఉన్నారు. కాకపోతే 3 మేజర్ బ్యాంక్స్ దాదాపుగా 15 crores షేర్స్ని అమ్మడం జరిగింది. ఈ మార్చ్ 31 వచ్చిన రిజల్ట్స్ ఏదైతే ఉన్నాయో దాని తర్వాత మనకు చూపించిన డీటెయిల్స్లో కోటక్ మహీంద్రా బ్యాంక్ అనేది 4,72,50,000 షేర్లని, అంటే అది కొన్న స్టేక్లో నుంచి 9.5% స్టేక్ని ఆల్రెడీ అమ్మివేయడం కూడా జరిగింది. ఎందుకంటే 10 రూపీస్లో వాళ్ళు కొన్నారు. ఆ తర్వాత కూడా ఈ స్టాక్ అనేది ఆల్మోస్ట్ 80 రూపీస్ వరకు కూడా వెళ్ళింది లాస్ట్ మంత్లో. సో వీళ్ళు కొన్న తర్వాత చాలా మంచి షార్ప్ ర్యాలీ అయితే వచ్చింది. సో ఇప్పుడున్న ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల లిక్విడిటీ ఇష్యూస్ అయితే ప్రతి బ్యాంకుకు ఉన్నాయి. సో మేబీ వీళ్ళ లిక్విడిటీ ఇష్యూస్ని సాల్వ్ చేసుకోవడానికి వీళ్ళు అమ్మివేసి ఉండవచ్చు. కాకపోతే వీళ్ళకి ఎస్ బ్యాంక్ పైన మాత్రం పాజిటివ్ ఒపీనియన్ లేదనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఫెడరల్ బ్యాంక్ వచ్చేసి 19.60% స్టేక్ని అమ్మివేయడం జరిగింది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కూడా 16.10%ని. సో అవి కొన్న స్టేక్లో నుంచి అవి 20 crores, 24 crores, 45 crores ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అవి కొన్న స్టేక్లో నుంచి 16%, 19%, 9% స్టేక్ని అయితే అమ్మివేయడం జరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 14 crores ప్లేస్ అనేది మనకి ఇక్కడ సేల్ జరిగినట్టు కనిపిస్తుంది. సో ఈ 3 బ్యాంకులు అయితే లాస్ట్ టైంలో ఈ షేర్ ప్రైస్ అనేది 10 రూపీస్లో కొన్నారు కాబట్టి వీళ్ళకి ప్రాఫిట్స్ అయితే వచ్చి ఉంటాయి. 8 times వరకు ఈ స్టాక్ ప్రైస్ అనేది వెళ్ళింది కాబట్టి ఆల్మోస్ట్ వీళ్ళైతే చాలా మంచి గెయిన్స్ అయితే చేశారు. మిగిలిన 75% స్టేక్ అయితే ఏదైతే ఉందో అది ఎలాగో ఉంటుంది 3 years వరకు లాకిన్ పీరియడ్లో. సో ఈ మిగతా పర్సంటేజ్లో ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకున్నారనమాట. కాకపోతే వీళ్ళు ఎందుకు అమ్ముతున్నారు, ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ బాగున్నట్టయితే వీళ్ళు ఎందుకు అమ్ముతారు అనేది మనం ఆలోచించాల్సిన విషయం అండి. సో దీని యొక్క ఫండమెంటల్ డీటెయిల్స్ మనం చూద్దాం. దీని యొక్క ఫండమెంటల్ డీటెయిల్స్ చూస్తే మనకి ఇది screener.in కనిపిస్తుందండి. మీరు వెబ్సైట్ల గురించి అడుగుతున్నారు. నేను డిఫరెంట్ వెబ్సైట్ల నుంచి ఇక్కడ డాటా అనేది కలెక్ట్ చేస్తూ ఉంటాను. సో అన్ని వెబ్సైట్లను ఒకేసారి చెప్పడం కూడా వీలు కాదు. సో మీరు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూడాలనుకుంటే trendline.com చూడండి. అలాగే ఇంట్రిన్సిక్ వాల్యూ యొక్క డీటెయిల్స్ చూడాలనుకుంటే tickertape.in. సో ఫండమెంటల్ డీటెయిల్స్ అన్నీ చూడాలనుకుంటే screener.in ఇట్లాంటి వెబ్సైట్స్ అన్నీ యూజ్ చేస్తూ ఉంటాను. సో దీంట్లో ప్రమోటర్ హోల్డింగ్ చూడండి కేవలం 1.67% మాత్రమే ఉంది. డెట్ చూసినట్టయితే అంటే ఫైనాన్షియల్ సెక్టర్లో మనం డెట్ అనేది కంపేర్ చేయకూడదు. కాకపోతే దీని యొక్క ఎన్పిఎస్ అనేది మాత్రం 18% కంటే ఎబో ఉన్నాయనేది చాలా భయంకరమైన విషయం. సో దీని యొక్క క్యాష్ అడిక్వేసీ రేషియో కూడా అంటే ఏదైతే ఆర్బీఐ మినిమం గైడ్లైన్స్ ఉంటుందో 8% అనేది దానికంటే ఫర్దర్గా చాలా ఫాలో అవడం జరిగింది. ప్రీవియస్ 2018లో చూసుకున్నా కూడా ఇప్పుడు ఫర్దర్గా అదే కంటిన్యూ అవుతుంది. సో ఇది మేజర్గా ఇప్పుడు ఎస్బీఐ పైన ఇంపాక్ట్ చూసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. సో ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్ వాల్యుయేషన్ చూసినట్టయితే ఏది కూడా పాజిటివ్గా లేదండి. ఎర్నింగ్ పర్ షేర్ అనేది నెగటివ్గా ఉంది చూడండి. ఈపీఎస్ అనేది -81 రూపీస్ ఉందన్నమాట. సో మనం దీంట్లో ఒక షేర్ కొంటే మనకు వీళ్ళు 81 రూపీస్ని లాస్ చూపిస్తున్నారు. సో అట్లాంటి కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేయకూడదు. సో దీంట్లో ఓవరాల్గా మనకి స్టాక్ పీఈ కూడా కనిపించట్లేదు, ఎందుకంటే ప్రాఫిట్స్ అనేది ఇవ్వట్లేదు కాబట్టి. లాస్ట్ క్వార్టర్లో కూడా లాసెస్ పోస్ట్ చేసింది కాబట్టి దీంట్లో
మనం ఇన్వెస్ట్ చేయడానికైతే అనుకూలంగా లేదు. సో మిగిలిన బ్యాంక్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే ఏ రకంగా కూడా ఇది వాల్యుయేషన్స్ పరంగా బాగాలేదని మనం చెప్పవచ్చు. సో నెగటివ్ 20,606 crores అనేది ప్రీవియస్ 12 monthsలో నెగటివ్ రిటర్న్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి, అంటే లాస్ని పోస్ట్ చేసిందనమాట. సో దీని యొక్క వాల్యుయేషన్స్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే, రిటర్న్స్ చూసుకున్నట్టయితే వన్ డే రిటర్న్స్లో ఎస్ బ్యాంక్ అనేది 0.5%, అంటే ఈరోజు 5% వరకు ఫాల్ అయిందండి. సో నేను తీసుకున్నప్పటి డాటా ఇది. సో మిగతా కంపెనీస్ యొక్క ఈ 3 dots అనేది మీరు అబ్జర్వ్ చేయండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 3 గ్రీన్ ఉంది, అంటే వాల్యుయేషన్స్ పరంగా కంపెనీ యొక్క ట్రెండ్, టెక్నికల్ ట్రెండ్ పరంగా అలాగే క్వాలిటీ పరంగా 3 టైప్స్లో చూసుకున్నా కూడా ఈ కంపెనీ అనేది వాల్యుయేషన్స్ బాగుంది అన్నమాట. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇది కూడా చూడండి, రెడ్ ఎక్కడ కనిపిస్తుందో అది అండర్ వాల్యూడ్ అనమాట. సో క్వాలిటీ పరంగా చూసుకున్నట్టయితే కొద్దిగా అండర్ వాల్యూడ్లో ఉంది అని చెప్పేసి, ఎక్కడైతే ఎల్లోయిష్ కనిపిస్తుందో అది న్యూట్రల్ అనమాట. సో ఎస్ బ్యాంక్ చూసుకున్నట్టయితే మనకి 3 అనేవి రెడ్ డాట్సే కనిపిస్తున్నాయి. సో ఇది మీకు marketsmojo.comలో కనిపిస్తుందండి. ఈ డీటెయిల్స్ అన్ని మీరు మార్కెట్ మోజోలో చూడొచ్చు. సో 1 year రిటర్న్స్ చూసుకున్నట్టయితే నెగటివ్ 87%, 6 months రిటర్న్ చూసుకున్నట్టయితే నెగటివ్ 42%. ఓవరాల్గా టోటల్గా నెగటివ్ రిటర్న్స్ ఇస్తూనే వస్తుంది. సో 1 weekలో చూసుకున్నట్టయితే మాత్రం మనకి 20% అనేది పాజిటివ్గా కనిపించింది. మిగతా కంపెనీస్ కంటే మాత్రం 1 weekలో కొంచెం షార్ప్ ర్యాలీ అయితే కనిపించింది. కానీ ఇది టెంపరీ ర్యాలీ అండి, దీంట్లో ట్రేడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ ర్యాలీని నమ్ముకొని మనం దీన్ని ఇన్వెస్ట్ చేయొద్దు. దీంట్లో ఏ టైంలో ఈ ప్రైస్ అనేది ఇప్పుడు మనం చూస్తుంటే ఇది 400 రూపీస్ నుంచి 25 రూపీస్కి పడిపోయింది కదా. ఇప్పుడు కనుక దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఎస్బీఐ ఎలాగో అక్వైర్ చేసింది అని చెప్పేసి మనం ఇన్వెస్ట్ చేసి మనం ఏమి ఎక్స్పెక్టేషన్స్లో ఉంటామంటే కమింగ్ 1 yearలోనే 100 అయిపోతుంది, 2 yearsలో 400 అయిపోతుంది. సో 18 నుంచి ఇప్పటి వరకు 20 వరకు 2 yearsలో ఎప్పుడైతే ఇది 400 నుంచి 25 వరకు పడిపోయిందో, ఇప్పుడు 25 నుంచి 400 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది అనే మిస్కన్సెప్షన్స్ నుంచి బయటికి రండి. సో అది కరెక్ట్ కాదు. దీని యొక్క 1 day రిటర్న్స్ చూసుకున్నట్టయితే ఈరోజు 4.56% అనేది ఫాల్ అవడం అయితే జరిగింది. ఈ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అనేది దాదాపుగా ఇన్వెస్టర్స్కి నచ్చలేదనుకుంటా. ఎందుకంటే మేజర్ బ్యాంక్స్ ఏవైతే బ్యాంక్స్ ఆదుకున్నాయో, ఈ బ్యాంకును కాపాడడానికి అని చెప్పేసి ముందుకొచ్చి ఆదుకున్నాయో అవే బ్యాంక్స్ ఇప్పుడు దాంట్లో నుంచి స్టేక్స్ని తీసేసి అమ్ముకుంటూ వెళ్ళిపోతున్నాయని దాదాపుగా దీంట్లో నుంచి ఇదైతే ఈరోజు నెగటివ్గా ట్రేడ్ అవడం అయితే చూసాం మనం. 1 weekలో చూసుకున్నట్టయితే మనకు 20% అనేది కనిపిస్తుంది. సో దీంట్లో ట్రేడెడ్ వాల్యూమ్ చూడండి, 6 months యావరేజ్ చూసుకున్నట్టయితే ఎప్పుడైతే మార్చ్లో జరిగిన ఈ ఆర్బీఐ రెస్క్యూ పాలసీ ఏదైతే ఉందో అంతకుముందు దీంట్లో హైయెస్ట్ ట్రేడింగ్ పర్ఫార్మెన్స్ అనేది అయితే మనకు కనిపిస్తుంది. 220 million వరకు పర్ డే ట్రేడింగ్ అవుతుండే అండి. యావరేజ్ తీసుకున్నట్టయితే దాంట్లో డెలివరీ పర్సంటేజ్ కేవలం 15.6% మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో దీంట్లో హెవీ వాల్యూమ్ ట్రేడింగ్ అయితే జరుగుతూ ఉండింది. సో ఎందుకంటే స్టాక్ అనేది పడుతుంది అన్నప్పుడు షార్ట్ సెల్లింగ్ చేస్తూ కింద ప్రైస్ దిగినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారనమాట ఆపరేటర్స్. సో అది వాళ్ళ కాన్సెప్ట్. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే దీని యొక్క వాల్యూమ్ అనేది మినిమం 30 million to 40 million వరకే పర్ డే అనేది ట్రేడింగ్ అయితే కనిపిస్తుంది. సో ఇదే వాళ్ళ మెయిన్ కాన్సెప్ట్ అనమాట. 3 years లాక్-ఇన్ పీరియడ్ పెట్టడానికి మెయిన్ ఇష్యూ ఏంటి అంటే హైయెస్ట్ పర్సంటేజ్ దీంట్లో ట్రేడ్ చేయకూడదు. దీంట్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేసినా కూడా 75% వరకు వాళ్ళది లాక్-ఇన్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఆర్బీఐ తీసుకున్న గైడ్లైన్స్ యొక్క మెయిన్ ఉద్దేశం ఇదే అనమాట. దీంట్లో ఆపరేటర్స్ యొక్క పర్ఫార్మెన్స్ను తగ్గించడానికి ఈ ఆర్బీఐ యొక్క స్ట్రాటజీ అనమాట. సో దీని యొక్క గ్రాస్ ఎన్పిఎస్, నెట్ ఎన్పిఎస్ చూడండి. డిసెంబర్ 2019లో నెట్ ఎన్పిఎస్ వచ్చేసి 5.97% ఉందండి. సో 4.35% నుంచి 5.97%కి పెరిగింది. గ్రాస్ ఎన్పిఎస్ చూడండి 18.87% ఉందండి. ఇది ఆల్మోస్ట్ చాలా పెద్ద డేంజర్ జోన్ అనమాట. సో ఇది 7.39% ఉండింది సెప్టెంబర్ 2019లో చూసుకున్నట్టయితే. ప్రజెంట్ 18.87%కి పెరగడం అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇది కమింగ్ డేస్లో కూడా ఇంకా ఫర్దర్గా అండర్ పర్ఫార్మెన్స్ చేసే అవకాశాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. క్వార్టర్లీ రిజల్ట్స్ చూసుకున్నా కూడా రెవెన్యూ అనేది అయితే మనకు కనిపిస్తుంది, అది కూడా తగ్గింది. కానీ లాస్ట్ క్వార్టర్లో డిసెంబర్ 2019లో 18,564 crores లాస్ని పోస్ట్ చేసిందండి ఈ కంపెనీ. ఓన్లీ 1 quarterలో. అంతకుముందు క్వార్టర్లు చూసుకున్నా కూడా చాలా వరకు లాసెస్ పోస్ట్ చేస్తూ వస్తుంది. సో ఇది అవాయిడబుల్ కంపెనీ. దీని యొక్క యాన్యువల్ రెవెన్యూస్ పెరిగాయి, కాకపోతే ప్రాఫిట్స్ అనేవి మాత్రం చాలా వరకు తగ్గాయి. సో ఈ స్టాక్ యొక్క నెట్ ప్రాఫిట్ చూసుకున్నట్టయితే మార్చ్ 2018లో హయ్యెస్ట్ నెట్ ప్రాఫిట్ అనేది 4,233 crores ఇది పోస్ట్ చేసిందండి. దీని హిస్టారికల్లీ ఇది హయ్యెస్ట్ ప్రాఫిట్ అనమాట.
సో దీన్ని మనం క్యాలిక్యులేషన్స్కి తీసుకుందాం. ఇప్పుడు అంటే ఇది పోస్ట్ చేసినప్పుడు ఏప్రిల్లో, మార్చ్ యొక్క రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏప్రిల్లో స్టాక్ ప్రైస్ చూసుకున్నట్టయితే 390 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతూ ఉండింది. సో 390 రూపీస్ దగ్గర అప్పుడు ట్రేడ్ అవుతూ ఉంది అంటే ఆన్ అండ్ యావరేజ్ 2018 యొక్క రిజల్ట్ మనం చూసిన తర్వాత ఆన్ అండ్ యావరేజ్ స్టాక్ ప్రైస్ తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ 300 రూపీస్ అనేది మాత్రం యావరేజ్ ప్రైస్ అనమాట. సో మీరు క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి? ఇప్పుడు మనం ఈ స్టాక్ యొక్క ప్రైస్ 25 రూపీస్ దగ్గర ఉంది. 25 రూపీస్ దగ్గర ఉన్నప్పుడు ఈ స్టాకు మనం పెడుతున్న డబ్బులు ఈ స్టాక్కి ఖచ్చితంగా వర్తేనా అనేది మనం ఎలా డిసైడ్ చేయాలి అంటే మనకు మెయిన్ ఫ్యాక్టర్ వచ్చేసి కంపెనీ యొక్క ప్రాఫిట్స్ అండి. న్యూస్ బేస్డ్ ర్యాలీస్కి దూరంగా ఉండండి. నేను నిన్న టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది ఒక ఇమేజ్. వాల్యూ ఇన్వెస్టర్ యొక్క ఫస్ట్ రూల్ ఏంటి అంటే న్యూస్ బేస్డ్ ర్యాలీస్కి దూరంగా ఉండాలి. ఎప్పుడైనా సరే కంపెనీ యొక్క ఫండమెంటల్స్ అంటే ఏంటి? మెయిన్ డెట్ ఉండకూడదు, ప్రమోటర్స్ బాగుండాలి, మేనేజ్మెంట్ బాగుండాలి, అలాగే కంపెనీ కంటిన్యూస్గా ప్రాఫిట్స్ని పోస్ట్ చేస్తూ ఉండాలి, కంపెనీ యొక్క ఈక్విటీ షేర్స్ అనేవి డైల్యూట్ కాకుండా ఉండాలి, అలాగే కంపెనీ అనేది మన షేర్ హోల్డర్స్కి డివిడెంట్ కంటిన్యూస్గా ఇస్తూ ఉండాలి. ఇలాంటి క్వాలిటీస్ అన్నీ ఉన్న కంపెనీస్ని వెతుక్కొని మనం ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. దాన్ని కూడా ప్రైస్, మనం పెట్టే ప్రైస్ ఏ రకంగా కరెక్ట్ అనేది మనం ఇక్కడ చూడొచ్చండి. నంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అనేది మీరు BSE.com ఓపెన్ చేస్తే ఇది BSE.com నుంచి తీసుకున్న డాటా అండి. దీంట్లో మీకు కనిపిస్తూ ఉంటుంది షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అనేది. ఓవరాల్గా లాస్ట్ ఇక్కడ కార్నర్లో చూసుకున్నట్టయితే 12,55,04,051 అనేది. సో మనకి ఇక్కడ నంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అనేది 1,255 crores అనేది తీసుకున్నాం. అలాగే 2018లో ఎర్నింగ్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే అప్పుడు స్టాక్ ప్రైస్ అనేది చాలా హయ్యెస్ట్ ప్రీమియంలో ట్రేడ్ అయిందండి. ఎందుకంటే ప్రాఫిట్స్ అనేది చాలా ర్యాపిడ్లీ పెరుగుతూ ఉన్నాయి కాబట్టి హయ్యెస్ట్ ప్రీమియంలో ట్రేడ్ అయింది. కాకపోతే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో బ్యాంకింగ్ సెక్టార్లో ఆల్మోస్ట్ ఆల్ మేజర్ బ్యాంక్స్ అనేవి 20 to 25%, కోటక్ మహీంద్రా బ్యాంక్ చూసుకున్నా కూడా, HDFC బ్యాంక్ చూసుకున్నా కూడా 20 to 25% అనేది PE రేషియో ఉంది. కాబట్టి ఈ స్టాక్ అనేది మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తే అజంప్షన్ అండి ఇది, అప్పుడు మనం దీనికి 1 రూపీ ఎర్నింగ్కి 25 ప్రీమియం చెల్లించే పరిస్థితి కనుక వస్తే దీని యొక్క వాల్యుయేషన్స్ ఎలా ఉంటాయి? ఎందుకంటే హై ఎండే తీసుకుందాం మనం, లో ఎండ్ కాకుండా. ఎందుకంటే బ్యాంకులు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు మంచి ప్రీమియమే ఉంటుంది, తక్కువ ప్రీమియంలో దొరకదు కదా. సో హయ్యెస్ట్ ప్రీమియం కైనా ఇది వర్తేనా అనేది మనం ఇక్కడ చూద్దామండి. 4,233 అనేది 2018లో ప్రాఫిట్ అండి, నెట్ ప్రాఫిట్ అనేది. ఇది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనమాట. టోటల్ ఓవరాల్గా యాన్యువల్గా నెట్ ప్రాఫిట్ అనమాట. అప్పుడు 300 రూపీస్ అనేది యావరేజ్ షేర్ ప్రైస్ మనకి ఇక్కడ 2018లో కనిపించింది. ఇప్పుడు 25 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతున్నప్పుడు అట్లీస్ట్ ఈ ఇయర్లో ఇది యాన్యువల్ నెట్ ప్రాఫిట్ అనేది 1,255 crores అనేది ప్రాఫిట్ చూపించాలి. కానీ మనకి ఇప్పుడు ఏం కనిపిస్తుంది? సింగిల్ క్వార్టర్లోనే 18,000 కంటే ఎక్కువగా లాసెస్ చూపించింది. ఓవరాల్ ఇయర్గా చూసుకున్నట్టయితే 20,000 కంటే ఎక్కువగా లాసెస్ చూపించింది. సో కంపెనీ అనేది అప్పుల్లో ఉంది. దీంట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది మన డబ్బుల్ని మనం కావాలనే వేస్ట్ చేయడం అనమాట. సో ఎప్పుడైతే ఈ కంపెనీ పాజిటివ్ రిటర్న్స్ ఇస్తుందో అప్పుడు మనం ఇన్వెస్ట్ చేయవచ్చండి. సో ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ అనేది 100 వరకు వెళ్తుందా లేదా చూద్దాం. 45 రూపీస్లో ట్రేడ్ అవ్వాలంటే అట్లీస్ట్ కంపెనీ అనేది 2,259 crores అనేది ప్రాఫిట్ చూపించాలి. అలాగే 60 రూపీస్లో కంపెనీ ట్రేడ్ అవ్వాలంటే మినిమం 3,263 crores అనేది యాన్యువల్ నెట్ ప్రాఫిట్ అనేది చూపించగలగాలి. అప్పుడు కూడా స్టాక్ ప్రైస్ అనేది ప్రీమియం మనం 25 టైమ్స్ చెల్లిస్తూ ఉన్నాం ప్రీమియం అనేది. అట్లాంటప్పుడే కంపెనీ స్టాక్ అనేది ఇంత ప్రాఫిట్ అనేది పోస్ట్ చేయగలగాలి. 85 రూపీస్ వరకు వెళ్ళాలి అంటే ఈ కంపెనీ 4,233 crores రీచ్ కావాలి. లాస్ట్ 2018లో ఏదైతే ప్రాఫిట్స్ పోస్ట్ చేసిందో అంత ప్రాఫిట్స్ అనేది ఇప్పుడు కనిపించగలిగితే ఈ కంపెనీలో అది నెట్ ఈ ప్రొవిజన్స్ని, NPAస్ని, GNPAస్ని, ప్రొవిజన్స్ని తగ్గించుకుంటూ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ మార్జిన్ని పెంచుకుంటూ ఈ ప్రాఫిట్స్ని పోస్ట్ చేయగలిగితే మనకి ఈ బ్యాంక్లో ఈ ప్రైస్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంది. సో కమింగ్ లాస్ట్ మంత్లో కూడా వచ్చింది కదా అని మీరు అంటుండవచ్చు. అది జస్ట్ ఇన్వెస్టర్స్ యొక్క ఎంతూజియాజం అనమాట. సో కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనే న్యూస్ బేస్డ్ ర్యాలీస్ ఉంటాయి కదా, దానివల్ల వచ్చి ఉండొచ్చు. కానీ కమింగ్ ఇయర్స్లో అలాగే వస్తుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. మనం ఇన్వెస్ట్ చేయాల్సింది లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్స్లో. కాబట్టి కంపెనీ యొక్క ప్రాఫిట్ అనేది మనకు మేజర్ ఫ్యాక్టర్. దాన్ని మేజర్గా మనం తీసుకొని ఇన్వెస్ట్ చేయాలి. కానీ కంపెనీలో వచ్చే న్యూస్ ఎవరో వచ్చి ఇన్వెస్ట్ చేశారు అంటే కంపెనీ ఫండమెంటల్స్ మారవు, దానికి ఉన్న అప్పులు అనేవి తీరవు. ఓకే, సో ఇది ఎలా క్యాలిక్యులేషన్ చేసామంటే ఎర్నింగ్ పర్ షేర్ అనేది
కంపెనీ యొక్క ప్రాఫిట్ బై షేర్ హోల్డర్స్ అనమాట, నంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ అనమాట. సో 4233 అన్నప్పుడు ఈపీఎస్ అనేది ₹3.37 అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో అట్లాంటప్పుడు ప్రైస్ అనేది ఎంత ఉండొచ్చు, 25 టైమ్స్ మనం ప్రీమియం చెల్లించగలిగితే ₹85 ఉండొచ్చు అనమాట. అదే కనుక ఎర్నింగ్ పర్ షేర్ అనేది 3263 crores ప్రాఫిట్ చూపించినప్పుడు ఎంత ఉంటుంది, ₹2.63 అనేది మనకి ఇక్కడ ఎర్నింగ్ పర్ షేర్ ఉంటుంది. అప్పుడు మనం 25 ప్రీమియం చెల్లిస్తే ₹65 వరకు స్టాక్ ప్రైస్ అనేది వెళ్ళొచ్చు అనమాట. సో ఈ రకంగా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. దేని యొక్క డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా మీరు ఫస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ తీయండి. దాంట్లో నుంచి యాన్యువల్ రిటర్న్స్ అది ప్రీవియస్ ఇయర్లో ఎంత ఇచ్చింది, సో ప్రీవియస్ క్వార్టర్లో ఎంత ఇచ్చింది, ప్రీవియస్ ఇయర్లో కాకుండా టీటీఎం రిజల్ట్స్ అనేది మీకు screener.inలో కనిపిస్తుందండి. అంటే ట్రైలింగ్ 12 months అనమాట. సో ప్రీవియస్ 4 quarters యొక్క రిజల్ట్స్, అది ఏ యాన్యువల్ ఇయర్ అయినా సరే, ఫైనాన్షియల్ ఇయర్దే చూడాలని లేదు, ఏ యాన్యువల్ ఇయర్ది అయినా సరే టీటీఎం రిజల్ట్స్ చూసి దాని ద్వారా మీరు ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక మీరు పెట్టే ప్రైస్ అనేది ఈ స్టాక్ యొక్క పీఈ చూడండి, ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో ఎంత ఉంది, అలాగే స్టాక్ యొక్క రిజల్ట్స్ ఏమి ఇచ్చింది, ఎంత నెట్ ప్రాఫిట్ ఇచ్చింది, అది చూసిన తర్వాత మీరు డిసైడ్ అవ్వచ్చు అనమాట మనం ఇస్తున్న ప్రైస్ అనేది ఈ స్టాక్కి కరెక్టేనా కాదా అనేది. సో మీకు వెబ్సైట్స్ గురించి అర్థమై ఉంటుంది అనుకుంటా అండి. దీంట్లో BSE.com నుంచి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ తీసుకున్నాను, అలాగే trendline.com నుంచి మనకి ఆ క్వార్టర్లీ రిజల్ట్స్ అన్నీ వచ్చాయి, అలాగే ప్రైస్ ప్యాటర్న్ అనేది tickertape.in నుంచి. సో ఫండమెంటల్ డాటా అంతా screener.in నుంచి తీసుకోవడం జరిగింది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, మోటివేషన్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటాను. మీరు కింద కమెంట్ సెక్షన్లో అడిగిన క్వశ్చన్స్ అన్నింటికి సండే రోజు ఆన్సర్స్ ఇస్తానండి. సో QA సెషన్ ఉంటుంది ఖచ్చితంగా. మీకు కావాల్సిన షేర్ గురించిన క్వశ్చన్స్ మీరు కింద కమెంట్ సెక్షన్లో అడగవచ్చు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.